దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. 20వ కీర్తన 5వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినములలో ప్రభువును వెంబడిస్తున్న అనేక మంది వారి అవసరతను బట్టి ఎన్నో విషయాల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. కొందరు స్థలము కొని ఇల్లు కట్టాలని ప్రార్థన చేస్తారు. మరి కొంతమంది జాబ్ కొరకు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. మరి కొంతమంది కోర్టు కేసులు వంటి సమస్యలు తొలగిపోవాలని ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి కొంతమంది పిల్లల భవిష్యత్తు విషయమై, వారి చదువుల విషయమై, కాపుదల విషయమై, ఆత్మీయ జీవిత విషయమై ప్రార్థిస్తూ ఉంటారు. ఇలాగున ఎన్నో విషయాల కొరకు ప్రార్థించుకుంటూ ఉంటారు. అయితే ఆ ప్రార్థనలన్నీ కూడా సఫలము కాక, అంటే దేవుడు ఆ ప్రార్థనకు జవాబు అనుగ్రహించినప్పుడు వారు ఎంతో కృంగిపోతూ ఉంటారు. ఈ దినమందు ఈ మాటలు వింటున్న నీవు కూడా నీ కుటుంబంలో ఉన్న అవసరతను బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి ప్రార్థించి ఉన్నావు. కుటుంబ సమస్యలు తొలగిపోవాలని ప్రార్థించి ఉన్నావు. దేవుని సన్నిధిలో నీకు అవసరమైన ప్రతి దాని గురించి కూడా నువ్వు ప్రార్థించి ఉన్నావు. దానికి సమాధానం రాక బాధపడుతూ దిగులు పడుతూ ఉన్నావేమో. దేవుడి దినమందు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు చేయు ప్రార్థనలన్నీ కూడా దేవుడు సఫలం చేయబోతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు వారికి ఉన్న అవసరాలను బట్టి, వారున్న ఇరుకులో, వారున్న అక్కరను బట్టి వారు ప్రార్థించినప్పుడు వారి ప్రార్థన దేవుడు ఆలకించి వారికి ఉన్న సమస్యలన్నింటిలో నుండి విడిపించి ఉన్నారు. యూదులైన వారు హామాను అనబడుతున్న వ్యక్తి చేతుల నుండి విడిపించబడాలని, ప్రాణాపాయం నుండి తప్పించబడాలని వారు ప్రార్థించారు. ఆ రీతిగానే దేవుడు వారిని తప్పించి సంతోషాన్ని, సమాధానాన్ని దేవుడు వారికి అనుగ్రహించి ఉన్నారు. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనత నొందిన వానిగా ఉండాలని ప్రార్థించి ఉన్నాడు. కీడుల నుండి తప్పించబడాలని, దేవుడు తనకు తోడుగా ఉండాలని, తన వేదనంతా తొలగిపోవాలని, ఉన్నతమైన ఘనత కలగాలని ప్రార్థించి ఉన్నాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు అతనిని ఆశీర్వదించి ఉన్నాడు. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా నువ్వు దేవుని సన్నిధిలో ఏ విషయం కొరకై ప్రార్థించి ఉన్నావో దేవుడు నీ ప్రార్థనలన్నీ సఫలపరిచి నీవు సంతోషించినట్లుగా, అనేకులకు దీవెనకరంగా నీవు ఉన్నట్లుగా, నీ సమస్యలు తొలగిపోయినట్లుగా, నీకు ఘనత కలుగునట్లుగా, సంతోషాన్ని, ఆనందాన్ని నీవు చూసినట్లుగా, నీ కన్నీళ్లు తొలగిపోయినట్లుగా నీ జీవితంలో దేవుడు కార్యములు జరిగించబోతూ ఉన్నాడు. ప్రార్థన. మహాగణుడా, ప్రార్థన ఆలకించువాడా, మీకు స్తోత్రము. ఈ దినమందు ప్రార్థన సఫలం చేసే దేవునిగా మీరున్నారు. ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి వారులు వారి అవసరతలను బట్టి, వారి ఇబ్బందులను బట్టి వారు ప్రార్థించుకొని ఉన్నారు. వారి ప్రార్థనలు మీరు సఫలం చేయబోతూ ఉన్నారు. ఈ దినమంతా మీరు తోడుగా ఉండి మీ కనికరము, మీ కటాక్షం ప్రతి వారికి తోడుగా ఉంచి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక.